వెల్కమ్ టు హంగ్రీ పాస్ అఫిషియల్. ఈ కోడిపిల్లకి మా మావయ్య ఇంటి దగ్గర ఉంటుందండి. అది ఈ కోడిపిల్లకి కాలు మొత్తం వెంట్రుకలన్నీ చుట్టుకుపోయి దాని నరాలు కూడా బయటికి కనబడిపోయి మాంసం అంతా ఉబ్బిపోయి చాలా ఇబ్బంది పడుతుందండి. 3 days అయిందంట అలా జరిగి. కానీ ఎవ్వరు మనకు చెప్పలేదు. నేను అబ్జర్వ్ చేసి వెంటనే తీయమంటే మా తమ్ముడు తీస్తున్నాడు, నా ఓన్ బ్రదర్. వాడితో పాటు చుట్టూ పిల్లలు అంటే మా అక్కల పిల్లలు, మావయ్యల పిల్లలు, అలాగా మొత్తం అందరూ కూడా దీనిలో భాగస్వామ్యం ఉంది. ఈ వీడియో తీసినప్పుడు చెప్పారు, వాళ్ళు ఛానల్లో పెట్టమని చెప్పారు, అందుకే వీడియో పెడుతున్నానండి. అయితే పిల్లల దగ్గర ఎందుకుండి చేయించానంటే, చాలామంది పిల్లలకి జీవులు ఎలా ఉంటాయి, కోడి పిల్ల దగ్గర మనం ఎలా ప్రవర్తించాలి, డాగ్ దగ్గర ఎలా ప్రవర్తించాలి అనేది చాలామందికి తెలియదు. చిన్నప్పటి నుంచే పిల్లలకి ఇలాంటి అవకాశం ఒకటి వస్తే దగ్గరుండి వాళ్ళకి చేసామంటే వాటి పడుతున్న పెయిన్ ఎలా ఉంటుంది, పాపం అవి ఎంత ఇబ్బంది పడతాయి. రేపు పొద్దున ఒక డాగ్ని చూడగానే రాయిసిరి కొట్టడం కాకుండా ప్రేమగా ఎలాగ ఉండాలి, జాగ్రత్తగా ఎలాగ ఉండాలి, జీవుల పట్ల ఏ విధమైన కృతజ్ఞతా భావం, కనికరం ఉండాలి అనేది తెలియడం రేపు పొద్దున వాళ్ళకి తెలియాలి. ఇది ఒక ప్రాక్టీస్ అవుతుందని వాళ్ళందరినీ దగ్గర పెట్టి ఆ విధంగా పిల్లలకి చిన్న వయసులోనే ఏ విధంగా జీవుల పట్ల ఉండాలి, యానిమల్స్ పట్ల మనం ఏ విధంగా బిహేవ్ చేయాలనే ఉద్దేశం వాళ్ళు ఈ విధంగానే నేర్చుకుంటారని అవకాశం వచ్చింది నాకు. అందుకే అందరినీ చుట్టూ పెట్టి వాళ్ళందరితో కూడా ఇది చేయించాను. అయితే ఒకటండి, ఏ జీవికైనా బాధ, నొప్పి ఒకటేనండి. చిన్న కోడిపిల్ల అవ్వనివ్వండి, ఏదైనా అవ్వనివ్వండి, కానీ దాని ప్రాణం విలవిల్లాడిపోయిందండి. ఎన్నిసార్లు నా చెయ్యిని పట్టుకున్నాను పొడిసేస్తుందో తెలియదు, నొప్పికి తట్టుకోలేక. పిల్లలందరితో ఆ వర్క్ చేయించాను. లాస్ట్లో పసుపు గట్ట పెట్టాను. ఇప్పుడైతే చాలా బాగుందండి, తగ్గింది. ఇంకా కొంచెం వాపు ఉంది కానీ తగ్గింది. ఏ చిన్న జీవైనా పోతే పోయిందని మనం ఎప్పుడు వదిలేయకూడదండి. దానికి మనం సహాయం చేయాలి. మనిషిగా పుట్టామంటే కొంతైనా మన జన్మను సార్థకం చేసుకోవాలి. ప్రతి జీవికి సహకారంగా ఉండాలి. అలాగని మనుషులను వదిలేయాలని కాదు, మనుషులకు కూడా సహాయం చేయాలి. మనుషులకి కృతజ్ఞత భావం చాలా తక్కువ అండి మిగతా జీవులతో పోలిస్తే. కృతజ్ఞత లేనివారు ఎక్కువ మంది ఉన్నారని కాదు, వాళ్ళు ఉన్నారు, వీళ్ళు ఉన్నారు. కానీ జీవులతో పోలిస్తే మనుషులకు ఉండే కృతజ్ఞత భావం చాలా తక్కువ. ఎందుకనంటే విశ్వాసం విషయంలో యానిమల్స్ని మించి మనుషులు ఏమీ ఉండరండి. యానిమల్స్ ఫస్ట్ పొజిషన్లో ఉంటాయి విశ్వాసం చూపించడంలో. నిజంగా అది ఏదైనా అవనివ్వండి, అది ఆవు అవనివ్వండి, డాగ్ అవనివ్వండి, కోడిపిల్ల అవనివ్వండి, ఏదైనా అవనివ్వండి. కాకపోతే ఏంటంటే డాగ్స్ కొంచెం ఎక్కువ విశ్వాసం అండి. నెక్స్ట్ వైజాగ్లో డాగ్ విషయం కొంతమంది స్పందించి సపోర్ట్ చేశారు. దానివల్లే ట్రీట్మెంట్ అవుతుందండి. ఎందుకంటే నా ఒక్కడి వల్ల నేను చేయలేను, నేను చేసేవాడిని కాదు, మధ్యలోనే ఆగిపోయేదేమో ట్రీట్మెంటు. కానీ సపోర్ట్ చేయడం మూలాన దానికి ట్రీట్మెంట్ వెళ్తుందండి. రేపు కానీ ఎల్లుండి కానీ దాన్ని ఒకరికి ఇస్తామండి, వాళ్ళు చూసుకుంటామని చెప్పారు. వాళ్ళ దగ్గరికి తరలించాలి, ఎస్కోట వాళ్ళ దగ్గరికి పంపించాలి. దానికి ఇంకా అవసరం ఉందండి. ఎవరైనా సపోర్ట్ చేస్తానంటే సపోర్ట్ చేయండి. మీకు భారం కాదు అని అనుకుంటే సపోర్ట్ చేయండి. భారం మాకు ఇబ్బంది అంటే ఏం సపోర్ట్ చేయాల్సిన అవసరం లేదు. ఇంతవరకు చేసిన ప్రతి ఒక్కరికి, సహాయం చేసిన ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్ అండి. చూసారా బుజ్జిపిల్లలో వీళ్ళందరూ హెల్ప్ చేశారు. వీళ్ళందరూ హెల్ప్ చేసి ఇగోండి మాకు క్రెడిట్ ఇవ్వమని చెప్తున్నారు వాళ్ళు. ఇగోండి ఈ టీం, ఇదంతా మా టీం. అదిగో మా తమ్ముడు, వీళ్ళందరూ ఆ బ్యాచ్. చాలా హ్యాపీ